ఏంటి రోజా గారు సైలెంట్ అయిపోయారా? అసలు అంటే ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతుంది కదా! అది ఏమో మరి అది నాకు కూడా అర్థం కావట్లేదు. మరి ఎలక్షన్‌లలో ఓడిపోయిన తర్వాత ఒకప్పుడున్న ఫైర్ బ్రాండ్ రోజా మేడం గారు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారో ఏంటో నాకు కూడా తెలియట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులే, ఆయన తీసుకొచ్చిన కేసుల ప్రక్షాళననే వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తారా? వీళ్ళు కూడా అదే కంటిన్యూ చేసి రోజా మేడం ఏమైనా లోపల ఏపిస్తారా, మూపిస్తారా అనే భయానికి ఏమైనా మాట్లాడట్లేదా అనేది ఏమీ తెలియట్లేదు. మరి ఒకప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని చాలా అల్లరి చేశారు, చాలా మాటలు మాట్లాడారు, చాలా అంటే చాలా ఇచ్చేసేసారు. అసలు ఈవిడికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకొని రాజకీయ హోమాలు నేర్పింది ఎవరండి? ఒక తన కన్న కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకొని అక్షరాభ్యాసం చేయించినట్లుగా చేయించిన మహాధనుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తిని ఈవేళటి రోజున ఇంత వల్గర్గా, ఇంత అల్లరిగా, ఇంత చిల్లరిగా మాట్లాడాల్సిన అవసరం మరి రోజా మేడం గారికి ఏంటో నాకు తెలియట్లేదు. అసలు అవసరం ఏంటి? నువ్వు పార్టీ మారితే మారు, ఏదైనా మాట్లాడితే మాట్లాడు, అంతేగాని నువ్వు పార్టీ మారాం కదా, అవతల అధికార పార్టీలో ఉన్నాం కదా అని ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడకూడదు కదా. అది కూడా కరెక్ట్ కాదు. ఒక అసెంబ్లీలో అల్లరి చేసిందా, లేకపోతే ఒక ఎక్కడైనా సరే ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడిందా, ఎగబడిందా? ఇప్పుడు ఆ ఎగబడటం, ఆ అల్లరి చేయటం, ఆ మాటలు ఇవన్నీ ఏమైపోయాయి? ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ రోజా మేడం? ఫైర్ బ్రాండ్ రోజా గారు ఎక్కడండి మీరు? ఎందుకు ఇలా సైలెంట్ అయిపోయారు? పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు, చిరంజీవి గారిని మాట్లాడారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పట్టుకొచ్చారు. వీళ్ళందరినీ తీసుకురావాల్సిన అవసరం ఏంటి మీకు? మళ్ళీ ఏమంటున్నారు? నా పిల్లల్ని అంటున్నారు, నా కూతురుని అంటున్నారు అనరా? మీరు ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు మీ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడతారు. మీకు ఉంది కదా ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ ఉన్నది అనే విషయం మర్చిపోయి మీరు ఎలా మాట్లాడారు? మీకు అసలు మాట్లాడే అర్హత ఉందా? పవన్ కళ్యాణ్ గారినే కానీ, నారా చంద్రబాబు నాయుడు గారినే కానీ మాట్లాడే అర్హత మీకు ఉందా అనేది ఒకటి ఆలోచించుకొని కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. మరి వాళ్ళు వచ్చి కూడా దగ్గర దగ్గర డిప్యూటీ సీఎం గారుగా పవన్ కళ్యాణ్ గారు, మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా దగ్గర దగ్గర 8-9 మంత్స్ అవుతుంది అనుకుంటా. మరి ఈ 8-9 మంత్స్ నుంచి మీరు ఎందుకు ఇంత సైలెంట్ ఉండిపోయారు? నోరు పెగలడం లేదా? ఒకటి పులి, ఒకటి సింహం వచ్చిందని చెప్పేసి మీరు సైలెంట్ అయిపోయారా? ఏంటి? ఇప్పుడు సోషల్ మీడియాలోకి రండి. ఎందుకని రావట్లేదు? ఇప్పుడు న్యూస్ ఛానల్లో ఎందుకని మాట్లాడటం లేదు? సోషల్ మీడియాలో ఎందుకని మాట్లాడటం లేదు? ఓట్ల ఎలక్షన్ ముందు ఏం మాట్లాడారు మీరు? చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తరిమి కొడతారా? ఏది ఇప్పుడు కొట్టండి. మిమ్మల్ని తరిమి కొట్టారు, ప్రజలు కొట్టారు, తరిమి మిమ్మల్ని. ఇది గమనించి కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ఏదైనా కానీ ఆచితూచి మాట్లాడితే మీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సెక్షన్నే వీళ్ళు కూడా అమలు చేయకుండా మిమ్మల్ని వదిలేస్తే మీ బ్రతుకు మీరు బ్రతుకుతారు. అంతేగాని మీరు కొంచెం హోల్డ్ యువర్ టంగ్ మేడం, కొంచెం తగ్గితే బాగుంటుంది. మీరు నిజంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు మంచి పనులు చేశారు అని మీకు అనిపిస్తే, మీకు దమ్ముంటే ఈవేళ పాదయాత్ర చేయండి చూద్దాం. ఈవేళ ప్రజల్లోకి వెళ్ళి అడగండి చూద్దాం. జనాలు మిమ్మల్ని తరిమి కొడతారు, ఉరికిచ్చి కొడతారు. అంత ఆషామాషిగా జనాల గురించి, ప్రజల గురించి తక్కువ అంచనా వేయొద్దు. వేసి మీరు సవాళ్ళు విసరొద్దు. ఈవేళ నేను విసురుతున్న ఛాలెంజ్, మీరు రండి జనాల్లోకి, రండి ప్రజల్లోకి. ఈవేళ చేయి నువ్వు పాదయాత్ర, ఈవేళ చేయి నువ్వు ఓదార్పు యాత్ర. చెప్పులు చీపులు తీసుకొని తరిమి కొట్టకపోతే
నేను కాదు.